హరే కృష్ణ, అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మనం ఇటు పక్క వచ్చాము. మనం శ్రీ శైవక్షేత్రం అండి. శ్రీ శైవక్షేత్రం వచ్చేసి ఇది తాళాయిపాలెం మర్చిపోతాం, ఊరికి కొంచెం తాళాయిపాలెం గ్రామం. సో ఇందాక వచ్చాం కదా, ఇది గోశాల. సో గోశాల ఇటు పక్క ఆఫీస్, ఇది గోశాల. ఇది హరే కృష్ణ ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి కళ్యాణ వేదిక. సో నిత్యం ఇక్కడ పార్వతీ పరమేశ్వరికి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ నిత్యము కళ్యాణం జరుగుతుంది. అంటే పార్వతీ పరమేశ్వరి అంటే రాజరాజేశ్వరి దేవి సమేత కాబట్టి వాళ్ళ ఇద్దరికి కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు నిత్యము. సో ఇది భారతమాత చూడొచ్చు. భారతమాత పులియ సింహం భారతమాత ఫోటో. నమో భారతమాత నమో భారతమాత. సైడ్ కార్ పార్కింగ్. సో ఇక్కడ మేనేజ్మెంట్, ఈ యొక్క దేవాదాయ ధర్మ ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, సో ఇతర అర్చకులు, సో ఈ మధ్య మేనేజ్మెంట్, సో వాళ్ళ యొక్క కార్లు వాహనాలు అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది కళ్యాణ వేదిక. సో ఇది మనం చూసిన అటు నుంచి వచ్చాం కదా, శ్రీ నటరాజ కళ్యాణ మండపం. ఇది నిత్యం కళ్యాణం జరుగుతుంది చెప్పాను కదా. సో ఈ యొక్క కళ్యాణం వచ్చేసి ఎవరు ఆధ్వర్యం జరుగుతుంటే ఈ ప్రధాన పీఠాధిపతులు శ్రీ శివస్వామి వారు అండి. సో ఈ శ్రీ శైవక్షేత్రానికి పీఠాధిపతులు నిత్యం ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అర్చకించడం. సో ఇది నాకు ఆభరణ జరుగుతుంది. ఇటు పక్క చూసుకుంటే ఇది సో ఇటు నుంచి గేట్, ఇది ఇటు వాహనాలకి వెళ్ళేదానికి వచ్చేదానికి శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు. ఇది శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతుల యొక్క వాహనం అంటే ఇది శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతుల యొక్క వాహనం చూడొచ్చు మీరు చక్కగా. ఇది వచ్చేసి వాస్తు పురుషుని ఆలయం. సో దీని పక్కనే పెట్టుకున్న వాస్తు పురుషుని ఆలయం చూడొచ్చు. వాస్తు పురుషుడు వాస్తు పురుషుడులో ఉంటుంది చూడండి. వాస్తు చూపిస్తారంటే వాస్తు పురుషుడు అంటే చూడొచ్చు కదా. సో వాస్తు పురుషులు ఎవరో గృహ పురస్కారం వాస్తు పూజలు అన్నదానం చేయగలరు. ఆది దేవతలకు చెంతగా నీకే ఆహారం గుణములను వరము పొందిన. అందువల్ల ప్రతి వారం గృహప్రవేశ కాలమున వాస్తు పూజలు చేసి అన్నదానం చేయటం తప్పనిసరిగా ఆచరించవలసిన సాంప్రదాయం. అనివార్య కారణం వలన ఎవరు వాస్తు పూజలు చేయలేదు వారి వాస్తు దోష నివారణ కొరకు వాస్తు పురుషుని దేవాలయానికి ప్రదక్షిణ చేయవచ్చు. వాస్తు దోష నివారణ జరుగును. గమనిక వాస్తు యంత్రములు ఇచ్చట శాస్త్రోక్తంగా పూజలు జరిపి ఇవ్వబడును. గమనిక ఓం హ్రీం నమో భగవతి వాస్తు పురుషాయ నమః అను మంత్రమును 12 సార్లు స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇది విషయం. చూసి దీన్ని పాటించండి. సో ఎవరైతే వాస్తుకు ఈ గురు ప్రశ్న మీరు పాటించలేదో ఈ తప్పనిసరిగా చేయాలి. వాస్తు పురుషుని కావాలని త్రేతాయుగంలో అతి భయంకరమైన కలయపురంతో ఒక మహాభూతం కలదని, దానివల్ల ఇంద్రాది దేవతలు భయభ్రాంతులై బ్రహ్మదేవుని ఆశ్రయించి ఆ భూతమును అధోముఖంగా భూమిపైకి పడవేసిరి. అంత భూతము తన్ను రక్షింపమని ఆ బ్రహ్మదేవుని ప్రార్థింపగా, ఓ భూతమా, నీవు వాస్తు పురుషుడు ఎవరు భూమి మీద గృహములు నిర్మించుకొని నిన్ను పూజింపరో వారే నీకు ఆహారం ఒకదురు. వారికి అనేక కష్ట నష్టాలు ప్రాప్తించింది. సో ఇది ఈ యొక్క వాస్తు పురుషుని యొక్క చరిత్ర తెలుసుకోవచ్చు. అట్లా హరే కృష్ణ. ఫస్ట్ ఇక్కడ నేను పెట్టిన చూడొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే ఓం నమః శివాయ నమః. సో ఇక్కడ నటరాజ కళ్యాణ మండపం, ఈ కళ్యాణ వేదిక ఆపోజిట్ వచ్చేసి నేను సైకిల్ పెట్టుకున్నాను చూడొచ్చు. మీరు సైకిల్ ఎత్తుకుంటున్న సైకిల్ చూపిస్తాను. నేను బయలుదేరుతాను చదవడం. సో ఇవన్నీ ఇక్కడ ఏ వృక్షముల వల్ల మనం ఇటువంటి ప్రయోజనం వస్తుంది, దానికి ఖచ్చితంగా ప్రదక్షిణ ప్రయోజనం వస్తుంది. అన్నిటికీ ఏ రాసిన ఏ నక్షత్రాన్ని ఇక్కడ చెప్పబడింది మీరు చూడవచ్చు. ప్రతి ఒక్కటి ఎన్ని చెట్లు. సో ఒక కట్టేసి సిద్ధంగా బాగా స్క్వేర్ లాగా కట్టేసి దాంట్లో మొక్కలు వేసేసి నాటి వృక్షాలుగా బాగా
పైకి వచ్చినాయి. వృక్షాలు బాగా ఇది అనమాట చెట్లని. సో అట్లా వీళ్ళని రక్షిస్తున్నారు. ఏ వృక్షం వల్ల మనం ఎటువంటి లాభం పొందొచ్చు ఉంటుంది ఇక్కడ. హరికృష్ణ ఫ్రెండ్స్కి సో ఇది నక్షత్రవనం శ్రీశైవ క్షేత్రం దివ్యారామం. నక్షత్రవనం శ్రీశైవ క్షేత్రం దివ్యారామం ఇది చూడవచ్చు. సో భూమి నుండి ఉద్భవించిన వృక్ష జాతుల్లో అమూల్యమైనవి నక్షత్ర వృక్షాలు. వీటిని మన పూర్వ ఋషులు శోధించి మనకు అందించిన విలువైన సంపద. సో నక్షత్రాల్లో ప్రధానంగా ఉన్న 27 నక్షత్రాల్లో మనం జన్మించినప్పుడు వాటిలో శాంతిని కలుగజేసేవి, కొన్ని అశాంతిని కలుగజేసేవి మరికొన్ని ఉన్నాయి. నక్షత్ర దోషం ఉన్నవారు ఆ నక్షత్రానికి సంబంధించిన వృక్షానికి జలధారలను 2 బిందెల నుండి, జలధారణ అంటే 2 బిందెల నీరు అందించి పూజా ద్రవ్యములతో ఆ వృక్షాన్ని పూజించాలి. వృక్ష సమీపంలో ఆ నక్షత్రం యొక్క మంత్ర జపం చేసుకున్నచో నక్షత్ర దోష పరిహారం జరిగి శాంతి పొందుతారు. సో ప్రదేశంలో నిత్యం మానవాళికి ఉపయోగపడే భగవంతునికి ప్రతీక చెట్లను నాటితే అవి మన దేవాలయాలు దివ్యారామాలు అని పిలువబడతాయి. ఇది నక్షత్రవనం శ్రీశైవ క్షేత్రం దివ్యారామం.